రిపోర్ట్స్ భవిష్యత్తు కార్యక్రమాలకు వచ్చినటువంటి డీసీఎఫ్ టీం అందరికీ ఇక్కడ ఇప్పుడు ఏర్పరిచి ఇంత బలంగా ఏర్పడినటువంటి మన అనుభాయ్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క డీసీఎఫ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం డీసీఎఫ్ లో జాయిన్ అవ్వడానికి అసలు డీసీఎఫ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఫస్ట్ మన ఉదయం సంఘానికి ఒక సంఘం ఉందనే సంఘం కూడా నాకు తెలియదు. అలా టైంలో నాకు డీసీఎఫ్ అనేది తెలియజేయడం జరిగింది. ఈ డీసీఎఫ్ ద్వారా నా పల్లా నియోజకవర్గంలోనే నా ఇనుపడ కాన్స్టిట్యూన్సీలో కొంతమందికి నేను అనుభాయ్ గారు ఒక 6 నిమిషాలు జర్నీ చేయడం జరిగింది. ఆ జర్నీ చేసిన తర్వాతే నా నియోజకవర్గాన్ని నేను బాధపరచుకోవాలి, మనకు ఒక కుల సంఘం ఉంది అని తెలిసింది నాకు డీసీఎఫ్ ద్వారా తెలిసింది. గతంలో డీసీఎఫ్ ద్వారా కుల సంఘాలు ఉన్న సంగతి నాకు తెలియలేదు. మన సంఘం గురించి ప్రశ్నించడానికి నా డీసీఎఫ్ అనేది ఒక ఎన్నిక దొరికింది. ఆ ఎన్నిక ద్వారా నా నియోజకవర్గంలో నేను ఎంతో మందితో సాయం చేయగలిగాను. ఆ డీసీఎఫ్ ద్వారానే నాకు నా నియోజకవర్గంలో గుర్తింపు రావడం జరిగింది. నా నియోజకవర్గంలో అన్ని మండలాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చారు. నాతో పాటు నా టీంలో 5 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈసారి జరిగే డీసీఎఫ్ మీటింగ్ లో నా నుంచి నా పల్నాడు నియోజకవర్గంలో 8 మంది బలమైన వ్యక్తులను తీసుకొచ్చి డీసీఎఫ్ అంటే ఏమనేది నా పల్నాడు నియోజకవర్గంలో నిర్మించడానికి నేను నా టీం అందరూ సహాయకాలంలో ఉన్నారు. అందరూ పూర్వవాళ్ళు మంచి యాక్టివ్గా పనిచేసే వ్యక్తులను పెట్టుకోవడం, 10 మందిలో పరిచయం వ్యక్తులను ఏర్పాటు చేసుకోవడం, మన డీసీఎఫ్లో ఎవరికైనా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా మనకేం తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ఫౌండర్కి దాన్ని ఏ విధంగా నడిపే విధానాలు తెలుసు కాబట్టి మనం సక్సెస్ అవుతాం. మన కింద వాళ్ళకి కూడా ఆ ఏం చేయగలిగితే అక్కడే బలంగా నిలబడడానికి నేను ప్రయత్నించడానికి నా డీసీఎఫ్ నుంచి నా పల్నాడు నియోజకవర్గం నుంచి నేను గట్టిగా బలంగా తయారయ్యి ఇక ముందు కూడా నా పల్నాడు నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా సమర్థవంతంగా సమస్యలపైన పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ డీసీఎఫ్ ద్వారా ఈ సమావేశానికి తెలియబడుతున్నాను. ఈ అంత అవకాశం అనుభవానికి ధన్యవాదాలు.